మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. చల్లగా ఉన్నది ఏమైనా కొడుతున్నారు. ఒక గంటకే మీరు ఎండ కొడుతుందంటే ఇప్పటికి 15 రోజులే. నా ముఖం చూసిరా? బ్యూటీ పార్లర్ పోయి రంపం పెట్టినా తెల్లగాయ నాది. అవునా కాదా? అవునా కాదా? తొందర ముగిస్తాక మీకు మిమ్మల్ని బోర్ కొట్టని. బోర్ కొడుతుందా? కొడుతుందా? టీవీలు చూస్తురా? నన్ను చూస్తురా? మంచిగా మాడుతున్నానా? గట్టిగా మాడుతున్నానా? ఓటేస్తారా మరి? పక్క నిజం. ఎన్నికలు ఎప్పుడక్క జోష్ వస్తుందా? నేను జోష్ నింపడానికి రాలే. మా అక్కలను, అమ్మలను, అన్నలను, దమ్మలు చూస్తే జోష్తో ఇంకా పోయి ఇంకా 3 మీటింగ్ గట్టిగా మాట్లాడతాను. పొద్దునే ఇక్కడికి వచ్చిన. ఎన్నికలు ఎప్పుడక్క? ఎన్నికలు ఎప్పుడు? అయ్యో, ఏ 11? వచ్చే నెలనా? మా కుప్ప పుచ్చారు కదా, పోతారు కదా పక్క. 11వ తారీఖు నాడు పొద్దున్నే పోతారు కదా. పొద్దున్న లేచి మొగోళ్ళు ఆడవాళ్ళు అందరూ పోయి బ్యూటీ పార్లర్ పోయి మంచిగా తయారైపోండి. అవునా? పోతారా? అట్లా పోతారా? పొద్దున్న లేచి మంచిగా అమ్మవారు మొక్కాలి. అక్క ఒకటి మనది ఏ గుర్తు మర్చిపోలే కదా? పువ్వు ఏ అమ్మవారిది? అది గుర్తుంటుంది. పైసలది కదా, బాగా గుర్తుంటుంది అది. ఇవి వేరే ఏం గుర్తుంది, ఇది మాత్రం బాగా గుర్తుంటుంది. లక్ష్మీ అమ్మవారిదా? లక్ష్మీ అమ్మవారికి మీరు పువ్వు ఇయ్యానా లేదా? టేపురక అయ్యో సకినాలు అయిపోలే ఇంకా ఇయ్యలేదా పువ్వు? పోయినసారి మీకు ఏమైంది అక్కంటే, నేను ఎన్నికలే పోటీ చేసేటప్పుడు మీకు ఈవీఎం బాక్సులు ఉండే. పోయి దాని మీద పువ్వు మీద ఇట్లా బటన్ ప్రెస్ చేద్దరు, అంతే కదా. ఈసారి అది ఇయ్యరు. ఇప్పుడు అక్కడ మీ ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా, గృహప్రవేశం చేస్తారు. ఒక 100 మంది పిలిచి భోజనాలు పెడతారు, ఒక 200 మంది పిలిచి భోజనాలు పెడతారు. అందరికీ అమ్మవారి దర్శనం ఇప్పిస్తారు. అవునా కాదా? పూజ అప్పుడు మీ అయ్యగారు మీ ఇంటికి వస్తాడు. రాగానే ఏం చేస్తాడు? సత్యనారాయణ చేసినా, గృహప్రవేశం చేసినా, ఏం చేసినా కూడా గోడ మీద స్వస్తిక్ రాస్తారు. డౌట్ అని లేదు కదా, పక్క రాస్తారు కదా. ఈ స్వస్తిక్ ఎందుకు వేస్తాడు? శుభం జరుగుతాడు. అవునా కదా? శుభం జరగాలని వేస్తాడు. ఈసారి మీకేమైందంటే, మీ చేతికి పువ్వు గుర్తు ఒక పేపర్ ఇస్తాడు, దానిలో పువ్వు గుర్తుంటుంది, అన్ని గుర్తుంటాయి. భస్మాసుర హస్తం మీకు ఇచ్చింది కదా. ఇప్పుడు చెప్తా, అది కూడా చెప్తా. రిపేర్ కానీ కారు కూడా ఉంటుంది అలా. దాని గుర్తు పువ్వు ఉంటుంది. పువ్వు ఉన్నాక మీ చేతికు స్వస్తిక్ ముద్ర ఇస్తారు. ఏమిస్తారు? ఈ ముద్రను తీసుకపోయి మీరు ఏడేయాలి? ఏడేయాలి. పువ్వు వేస్తే పువ్వు ఎవరికి ముడుతుంది? అమ్మవారికి ముడుతుంది. ఏమవుతుంది? అట్లా అని చెప్పి ఒకటిసారి గుద్దాలి, 3 సార్లు గుద్దితే ఓడి వెళ్ళదు. ఒక్కటే పువ్వు ముడుతుంది. 2 సార్లు 3 సార్లు వేస్తే పువ్వు వాపస్ వస్తుంది. వేస్తారు కదా. ఇప్పుడు వేస్తారు, గ్యారెంటీ నాకు తెలిసి. ఇప్పుడు వేస్తారు, ఇక వేస్తారా? రాయరా? కాబట్టి మీకు మోక్షం జరగాలని గుర్తు తెలుసు కదా మీకైతే. అంతలో బెట్టు కడుతున్నాను నేను, మీతో కూడా బెట్టు కడతాను. రెడీయా? రెడీయా? ఈ మీద పొట్టు పైసలునే ఇవ్వడం లేవా? లేవా? ఇప్పుడు చేయి ఉన్న వాళ్ళందరూ నేను చెప్పినప్పుడు చేయి పైకెత్తాలి. నేను చెప్పినప్పుడు గిట్లు చూపట్టాలి పువ్వును. పైన అమ్మవారు చూస్తుంటారు పువ్వు అంటే, ఈ పువ్వు మేము ఓటేస్తామని చూపెడతారా? మీరు చూపెడతారనుకో, చేతులు ఉన్నా లేనో చూపెట్టద్దు. ఇట్లా చూపెడతారనుకో, మీరు ఇప్పుడు ఇంటికి పోతారు కదా, ఇలా పైసలు వస్తారు, పొడిపొడి వస్తారు. స్టార్ట్ అయింది. సంచులు. తెలంగాణలో హైయెస్ట్ పైసలు ఇక్కడేనట, అంతేనా కదా? ఒక ఓటు 10,000 ఇస్తాడున్నట. ఇప్పుడు 10,000 ఇస్తారు, రేపటి నీ బాంచాన్ని కాలు మొక్తా అనాలి. అవునా కదా? ఇప్పుడు ఇట్లా పువ్వు మీరు అన్నారనుకో, అలా పైసలు అవసరం లేదు మనకి. ఇక ఇట్లా పువ్వుని ఇట్లా చేతుల్లో చూపడితే, కేసీఆర్ సార్ గారు ఎన్ని పైసలు ఉన్నాయి? పొట్టుపొట్టు ఉన్నాయా లేవా? రేవంత్ రెడ్డి సార్ గారు ఇంకా పొట్టుపొట్టు పైసలు ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు మీరు చేయికి ఇట్లా అంటే, మీరు ఇంట్లో పోయి బీరువాలు తీసి చూడగానే మీ త్రిజోరిలా కేసీఆర్ పైసలు, రేవంత్ రెడ్డి సార్ పైసలు, బంగారం అంతా మీ బీరువాలకు వస్తుంది. రెడీయా?
ఒకవేళ అన్నారనుకో పోయి బీరువాలు తీసి చూడుర్రి. మీరు వేసరికి మీ ఇంట్లో ఉన్న బంగారం పైసలు మొత్తం నా బీరువాకి వస్తాయి అంటారా? ఇప్పుడు చేతి అనుర్రి. ఏం గుర్తు? అగో నువ్వు అంటలు పైసలు పోతాయి. ఏం గుర్తు? అమ్మదుడు ఇట్లా దింపుతుంది. ఇక మళ్ళీ 9 పైసలు బీరువాలో ఫుల్ ఉండాలి, లేకుంటే చెవి కూడా బీరువాలకు పైసలు పోతాయని చెప్పి అంటారు. ఇప్పుడు పోయినాక బీరువా తీసి చూడుర్రి. అంత నిజంగా జోగేస్తున్నా. నిజంగా మీరు పోయినాక సీను మా లవణ్యకి వచ్చి ఏమైనా బండి సంజయ్ అంటే పువ్వన్నం ఈ పువ్వన్న తర్వాత పైసలు లాస్ట్కు పోతే ఏం లేవండి మాకు అంత పోయి ఫోన్ చేస్తారా? చేస్తారా? చేయరు కదా. మనకెందుకు అక్క మంచితనం చాలు అవున కదా. కాబట్టి వీళ్ళిద్దరూ గుణవంతులకు వీళ్ళు, ధనవంతులు వాళ్ళు. ఈ గుణవంతులకు ఓట్లేస్తే ఏమవుతుంది? మీ దగ్గరికి వస్తారు. పైసలు తీసుకొని వాళ్ళకి ఓట్లేస్తే ఎల్లుండే లాస్ట్గా 12, 13 తారీఖు నుంచి మీరు వాళ్ళ గేట్ల దగ్గర కాపలా కాయాలి. అవునా కదా? గుణవంతులు కావన్నా ధనవంతులు కావన్నా గట్టి ఎత్తులే గిద్ద తక్కుంటుందాక. భారత్ మాతాకి గట్టాను రే. భారత్ మాతాకి జై శ్రీరామ్.